నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయింది నిష్ప్రయోజనమే. నీతి కలుగుతుందని చెప్పి క్రైస్తవుల్ని హింసించేవాడు, నీతి కలుగుతుందని స్త్రీలను కొట్టేవాడు, నీతి కలుగుతుందని దేవుని సంఘాన్ని పాడు చేసేవాడు, నీతి కలుగుతుందని ఆచారాలు చేసేవాడు, నీతి కలుగుతుందని సున్నతి చేసుకోకపోతే ఇబ్బందులు పెట్టేవాడు. ఇప్పుడు ఆ కాలంలో ఎప్పుడైతే ఆ సున్నతి లేకపోతే వారిని తిరస్కరించేవారు. మరి ఆ దినాలు అలా ఉన్నప్పుడు సున్నతి ప్రాధాన్యత కాదు, సున్నతి శరీరానికే కానీ ఆత్మకు కాదు, ఆత్మ సంబంధమైనది సున్నతని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. కనుక మీరు సున్నతి పొందితే గాన దేవుని బిడ్డలుగా మార్చబడరని చెప్పి బోధించిన ఆ వ్యక్తే ఎప్పుడైతే దమస్కా మార్గంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు అతను దర్శించాడో అతడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో సున్నతి శరీరానికి కలుగుతుంది, ఆ విధంగా రక్షణ కలగదు. అయితే ఇప్పుడు ఎలా కలుగుతుంది రక్షణ? యేసుక్రీస్తు అనేది విశ్వాసం ద్వారా కలుగుతుంది రక్షణ, శరీరానికి కాదు మనసుకు కలుగుతుంది రక్షణ అని చెప్పి బోధించే కట్టడం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కట్టడం ప్రారంభించాడు. ఈ కట్టడ